Today topic is electric charges and fields. So in this chapter we will discuss about the electric charges and what are the fields existed for that one. So before entering into this chapter, మనం చాప్టర్కి ఎంటర్ అవ్వడానికి ముందు we have so many experiences in our daily life. మన డైలీ లైఫ్లో మనం చాలా ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసి ఉంటాం. సో ఒక ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే ఒక క్లాత్స్ తీసుకున్నాం, ఊల్ క్లాత్స్ కానీ ఉలెన్ క్లాత్స్ కానీ పాలిస్టర్ శారీస్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు, వెన్ ఇన్ డ్రై సీజన్లో తీసుకున్నప్పుడు దెన్ దే ఆర్ గెటింగ్ సమ్ స్పార్క్స్ వెన్ యూఆర్ ఓపెన్ దట్ వన్. మనం ఒక చీకటి రూమ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఆ శారీస్ కానీ ఆ ఉలెన్ క్లాత్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ సమ్ స్పార్క్స్, మనకు స్పార్క్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఆ స్పార్క్స్తో పాటు మనం ఏమవుతుందంటే హియరింగ్ ఏ క్రాకిల్ సౌండ్, మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం వీటి గురించి అసలు ఏమైనా డిస్కస్ చేసినామా, ఎందుకు ఈ సౌండ్ అనేది వస్తుంది లేదా ఈ స్పార్క్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి? సో వీ డజంట్ డిస్కస్ ఎనీ వేర్ నౌ. ఇంతవరకు కూడా మనం ఎప్పుడు కూడా వాటి గురించి డిస్కస్ చేయలేదు. సో నౌ ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ ఎఫెక్ట్స్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇంకా మనం ఈ ఒక సిచ్యువేషనే కాకుండా మనం ఎప్పుడైనా సరే ఒక మొబైల్ ఛార్జర్ తీసుకొని దానికి ఛార్జింగ్ ప్లేస్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం ప్లగ్లో దాన్ని ప్లేస్ చేస్తున్నామో ఆ టైంలో మనకి ఏమొస్తున్నాయి, స్పార్క్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ స్పార్క్స్ ఫామ్ అవడానికి ఇంకా సేమ్ వే మనకు వింటర్ సీజన్లో వర్షాలు పడేటప్పుడు థండర్ స్టార్మ్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనకు లైటింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ లైట్నింగ్ కానీ వీటన్నిటికి కూడా అసలు రీజన్స్ ఏంటివి, ఎందుకు ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి? అదర్వైజ్ మనం ఎప్పుడైనా సరే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ వీఆర్ గెటింగ్, ఎప్పుడైతే బస్సులో సడన్గా బ్రేక్ వేసినప్పుడు కానీ బస్సు ఆగిపోయినప్పుడు కానీ, దెన్ వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద ఫ్రంట్, మనం ఎప్పుడైతే బస్సులో సీట్లో కూర్చున్న సీట్లో నుంచి మనం ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఒక ముందు సీట్కు ఉన్నటువంటి రాడ్ను పట్టుకున్నప్పుడు దెన్ వీఆర్ గెటింగ్ సమ్ ఎలక్ట్రిక్ షాక్, మనకు అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ అన్ని రీజన్స్ కూడా ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే ద డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. వీరి యొక్క మొత్తం ఫార్మేషన్కి రీజన్ ఏంటి అంటే మెయిన్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. నాట్ ఓన్లీ హియర్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇన్ సో మెనీ సిచ్యువేషన్స్. మనం చాలా సిచ్యువేషన్స్లో కూడా ఇవన్నీ ఫేస్ చేస్తాం. ఇక మనకు వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వెన్ వీఆర్ సీయింగ్ ద స్పార్క్స్ వెన్ వీఆర్ యూజింగ్ ఉలెన్ క్లోత్స్ ఇన్ డ్రై సీజన్లో మనం ఇవన్నీ ఉలెన్ క్లోత్స్ కానీ శారీస్ కానీ యూజ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ సమ్ స్పార్క్స్ యాజ్ వెల్ యాజ్ క్రాకిల్ సౌండ్. ఇన్ ద సేమ్ వే థండర్ స్టార్మ్స్లో వచ్చేసి మనకు లైట్నింగ్ ఫామ్ అవుతుంది. ఆ లైట్నింగ్ కూడా రీజన్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో అలా కాకుండా మనం బస్సులో ట్రావెల్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి షాక్ కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్. దీస్ ఆర్ నెక్స్ట్ వన్ వీఆర్ యూజింగ్ ఛార్జెస్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా ఎందుకు ఫామ్ అవుతున్నాయంటే డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో మరి ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది అసలు ఎందుకు డిశ్చార్జ్ అవుతుంది? డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ డ్యూ టు ద జనరేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఇవనేవి ఫార్మేషన్ జరుగుతుంది. అసలు ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి అంటే స్టేబుల్, అంటే ఎటువంటి మూమెంట్ లేని ఒక ఆబ్జెక్ట్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది దాన్ని జనరేట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. సో ఈ స్టాటిక్ మీన్స్ డస్ నాట్ మూవ్ ఆర్ చేంజ్ విత్ టైంతో పాటు చేంజ్ అవ్వకుండా, దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వకుండా మూవ్ అవ్వకుండా ఉంటే దాన్నే స్టాటిక్ అంటున్నాం. సో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే మనం దేని గురించి మనం స్టడీ చేస్తాం? ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మీన్స్ ద స్టడీ ఆఫ్ ఫోర్సెస్, ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్స్ అరైజింగ్ ఫ్రమ్ స్టాటిక్ ఛార్జెస్. ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక ఛార్జ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఛార్జ్, ఒక ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఆ ఛార్జ్ అనేది ఎటువంటి మూమెంట్ లేకుండా ఒకే పొజిషన్లో ఉండి దాని చుట్టూ ఏదైతే ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి, దాని చుట్టూ ఉన్న ఫీల్డ్స్ ఏంటి, దాని యొక్క పొటెన్షియల్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునేది ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఎలక్ట్రిక్ ఛార్జ్. అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసిండ్రు? దిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై గ్రీస్ సైంటిస్ట్ అనేటువంటి థేల్స్ ఆఫ్ మిలిటస్ అనే సైంటిస్ట్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ని ఈయన ఎలా ఇంట్రడ్యూస్ చేసిండు అంటే బై యూజింగ్ ఏ యాంబర్. ఒక యాంబర్ని తీసుకొని, ఇక్కడ మనకి యాంబర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ రెజిన్, ట్రీ యొక్క రెజిన్. మనకి ట్రీస్ యొక్క బెరడు ఉంటుంది కదా, అటువంటి బెరడు అనేది ఒకదాన్ని తీసుకున్నాడు. ట్రీ యొక్క రెజిన్ తీసుకుని దాన్ని ఒక వేరే అదర్ ఆబ్జెక్ట్తో, ఒక ఉలన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ కానీ తీసుకొని దాన్ని రబ్ చేస్తున్నాడు. ఆ రబ్ చేస్తున్నప్పుడు ఈ యాంబర్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైనా సరే లైట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ ఆఫ్ పేపర్, పీస్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, వాటిని అది అట్రాక్ట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈయన ఏం చెప్పిందంటే ఈ రెండింటి మధ్య ఈ యాంబర్కి అటువంటి ఆ పీస్ ఆఫ్ లైట్ ఆబ్జెక్ట్స్కి ఏదైతే సమ్ అట్రాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఆ అట్రాక్షన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటున్నాడు. సో ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫస్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే థేల్స్ ఆఫ్ మిలిటస్. ఈజ్ ఏ గ్రీస్ సైంటిస్ట్. ఈయన ఏ కంట్రీకి రిలేటెడ్ అంటే గ్రీస్ కంట్రీకి రిలేటెడ్. అరౌండ్ 600 BCలో ఈయన ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఆఫ్టర్ దట్ వన్ ఈయన చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే బై రబ్బింగ్ యాంబర్ విత్ వూల్ ఆర్ సిల్క్ క్లాత్.
ఈయన ఈ యాంబర్ని ఏం చేస్తున్నాడు, ఊలుతో కానీ సిల్క్ క్లాత్ కానీ రబ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే లైట్ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే స్మాల్ పీస్ ఆఫ్ పేపర్స్ కావచ్చు, లేదంటే స్ట్రాస్ కావచ్చు, ఏదైనా సరే వెయిట్ తక్కువ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ద వర్డ్ ఎలక్ట్రిసిటీ కాయిన్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఈ ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు గ్రీక్ వర్డ్ అయినటువంటి ఎలక్ట్రాన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సో ఈ ఎలక్ట్రాన్ వర్డ్కి యొక్క మీనింగ్ ఏంటి అంటే యాంబర్. మనకి యాంబర్ అంటే ఏంటి, ట్రీ యొక్క రిజిన్. దీన్నే మనం ఏమంటున్నాం, యాంబర్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ద వర్డ్ ఎలక్ట్రిసిటీ కాయిన్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ఆర్ గ్యాప్ చేసుకున్నాం. సో దీన్ని ఏమంటున్నాం అంటే యాంబర్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా దీన్ని ప్రూవ్ చేయడానికి అంటే మనకు వచ్చేసి స్ట్రిప్స్ ఆఫ్ వైట్ పేపర్ అండ్ టీవీ స్క్రీన్. మనం ఒక చిన్న వైట్ పేపర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేస్తున్నాం, పార్ట్స్గా లైక్ దిస్. డివైడ్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్ యొక్క పేపర్ ఉన్నటువంటి ప్లేట్ని ఏం చేస్తున్నాం అంటే తీసుకెళ్ళి టీవీ స్క్రీన్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. అంటే టీవీ స్క్రీన్ ఆన్ చేసినప్పుడు టీవీ స్క్రీన్ కానీ లేదంటే కంప్యూటర్ స్క్రీన్ కానీ దాని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టికల్స్ ఏవైతే మనం చిన్న చిన్న పార్టికల్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఆ టీవీ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్తో కానీ అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ అట్రాక్ట్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏముంది, అక్కడ సమ్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ వైట్ పేపర్స్ అండ్ టీవీ స్క్రీన్. టీవీ స్క్రీన్కి ఈ వైట్ పేపర్కి సమ్ ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రియాక్షన్ దాన్ని బేస్ చేసుకునేది ఏమంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇంకా ఏమవుతుందంటే ఈ పేపర్స్ అనేవి ఎప్పుడైతే అట్రాక్ట్ అవ్వడమే కాకుండా కొద్ది టైం పాటు ఏమవుతున్నాయి, టీవీ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్ కానీ స్టక్ అయిపోతున్నాయి, అలాగే ఉండిపోతున్నాయి. దట్ మీన్స్ ఇట్ ఈజ్ అట్రాక్టింగ్ వెరీ హైలీ, ఎక్కువ హైగా అట్రాక్ట్ అనేది చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ ద స్ట్రిప్స్ ఆఫ్ వైట్ పేపర్ అండ్ టీవీ స్క్రీన్. టీవీ స్క్రీన్ని వైట్ పేపర్ని ఒక చిన్న చిన్న పార్ట్స్ని చూసినప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రాడ్స్ అండ్ పిత్ బాల్స్ అండ్ లైక్ చార్జెస్ రిపుల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సెకండ్ ఏం చేస్తున్నామంటే మనం సమ్ రాడ్స్ తీసుకుంటున్నాం, గ్లాస్ రాడ్ కానీ ప్లాస్టిక్ రాడ్ కానీ, అలాగే సమ్ పిత్ బాల్స్ తీసుకుంటాం. పిత్ బాల్స్ అంటే ఏంటంటే మనకు సిల్క్ క్లాత్తో కానీ ఉల్లెన్ క్లాత్తో కానీ రబ్ చేసినటువంటి బాల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటి ప్లేస్లో పాలిస్టైరెన్ బాల్స్ అనే వాటిని మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ గ్లాస్ రాడ్స్ పిత్ బాల్స్ తీసుకుని ఎక్స్పెరిమెంట్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ గ్లాస్ రాడ్. ఒక చిన్న ఏం చేస్తున్నామంటే ఒక గ్లాస్ రాడ్ని తీసుకుంటున్నాం. ఈ గ్లాస్ రాడ్ని ఏం చేస్తున్నామంటే ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి సమ్ ఛార్జ్ అనేది అటెండ్ అవుతుంది. సో దీన్ని మనం ఒక రిజిడ్ సర్ఫేస్కి వేలాడదీస్తున్నాం. వేలాడదీసిన తర్వాత ఇంకొక గ్లాస్ రాడ్ తీసుకొని వీఆర్ టేకింగ్ 2 గ్లాస్ రాడ్స్ అండ్ బోత్ ఆర్ రబ్డ్ విత్ ద సిల్క్ క్లాత్. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాం, సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. సిల్క్ క్లాత్లో ఎప్పుడైతే రబ్ చేస్తున్నామో దెన్ వెన్ యూ ఆర్ టేకింగ్ దీస్ టు క్లోజ్ టు ఈచ్ అదర్, ఈ రెండింటిని కూడా మనం ఒకదానికొకటి చాలా దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుందంటే బోత్ విల్ బి రిపుల్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి, రిపుల్ అవుతున్నాయి. రిపుల్ అంటే ఏంటి అంటే మనకు రెండు కూడా ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ రెండు కూడా మనకి ఏంటివి, గ్లాస్ రాడ్స్, బోత్ ఆర్ గ్లాస్ రాడ్స్ అండ్ బోత్ ఆర్ రబ్డ్ విత్ ద సిల్క్ క్లాత్. రెండు కూడా మనం దేంతో రబ్ చేస్తున్నాం, సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. అంటే సేమ్ మెటీరియల్ని సేమ్ క్లాత్తో రబ్ చేసినప్పుడు దెన్ దే ఆర్ గెటింగ్ సేమ్ ఛార్జ్. రెండింటి కూడా ఏమొస్తుంది, మనకు సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సేమ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి, మనకు రెండు కూడా రిపుల్ అవుతున్నాయి, అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి. అలా కాకుండా ఈ ప్లేస్లో గ్లాస్ రాడ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, ప్లాస్టిక్ రాడ్ తీసుకుంటున్నాం. అండ్ ఈ ప్లాస్టిక్ రాడ్ని ఏం చేస్తున్నాం అంటే క్యాట్స్ యొక్క ఫర్తో రబ్ చేస్తున్నాం. ఫర్ ఈజ్ నథింగ్ బట్ హెయిర్. అంటే ఏం చేస్తున్నాం, ఈ ప్లాస్టిక్ రాడ్ తీసుకొని ఈ ప్లాస్టిక్ రాడ్ని క్యాట్స్ యొక్క ఫర్తో అంటే క్యాట్ యొక్క హెయిర్తో రబ్ చేసినప్పుడు దెన్ బోత్ ఆర్ గెటింగ్ ద సేమ్ ఛార్జ్. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, సేమ్ ఛార్జ్ అనేది అటెండ్ అవుతుంది. ఎందుకు, మనం తీసుకున్న మెటీరియల్ అనేది సేమ్, రెండు కూడా ప్లాస్టిక్ రాడ్స్, యాజ్ వెల్ యాజ్ మనం రబ్ చేసే మెటీరియల్ కూడా ఏంటి సేమ్. ఇక్కడ క్యాట్స్ ఫర్ ఆర్ క్యాట్స్ హెయిర్. సో రెండు సేమ్ మెటీరియల్ తీసుకొని సేమ్ దాంతో రబ్ చేస్తున్నప్పుడు ఈ రెండు కూడా ఏమొస్తుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ రెండు కూడా మనం ఒకదానికోటి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, అగైన్ దే విల్ రిపుల్. ఆ రెండు కూడా మళ్ళీ ఏమవుతున్నాయంటే రిపుల్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నామంటే, సో ఒకటి వచ్చేసి గ్లాస్ రాడ్ తీసుకుంటున్నాం, అదర్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ రాడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బోత్ ఆర్ చేంజింగ్, రెండు కూడా మనం చేంజ్ చేస్తున్నాం. వన్ ఈజ్ గ్లాస్ రాడ్, అనదర్ వన్ ఈజ్ ప్లాస్టిక్ రాడ్. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ గ్లాస్ రాడ్ని దేంతో మనం రబ్ చేస్తున్నామంటే సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. ద సేమ్ వే ప్లాస్టిక్ రాడ్ని వీఆర్ యూజింగ్ క్యాట్స్ ఫర్తో రబ్ చేస్తున్నాం. దెన్ దిస్ టైమ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ సమ్ ఛార్జ్. ఇప్పుడు కూడా మనకి ఏమొస్తుంది, గ్లాస్ రాడ్కి ప్లాస్టిక్ రాడ్కి సమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఈ రెండింటికంటే, దెన్ దీస్ టూ విల్ బి అట్రాక్ట్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి.
ఎందుకు అంటే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి గ్లాస్ రాడ్, అనదర్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ రాడ్. సో ఈ రెండు యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, రబ్ చేసే మెటీరియల్ కూడా చేంజ్ చేస్తున్నాం. సో సిల్క్, క్యాట్స్ ఫర్. సో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీటికి డిఫరెంట్ ఛార్జెస్ వస్తున్నాయి. ఆ డిఫరెంట్ ఛార్జెస్ వచ్చినప్పుడు ఏమవుతున్నాయి, డిఫరెంట్ ఛార్జెస్ కాబట్టి బోత్ విల్ బి అట్రాక్ట్. ఆ రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే అట్రాక్ట్ అవుతున్నాయి. సో నా ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుంటే, ఇప్పుడు ప్లాస్టిక్ రాడ్ అనేది గ్లాస్ రాడ్తో అట్రాక్ట్ అవుతుంది. ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ ప్లాస్టిక్ రాడ్ నియర్ టు ద సిల్క్ క్లాత్. ఈ ప్లాస్టిక్ రాడ్ని మనం ఏం చేస్తున్నాం, సిల్క్ క్లాత్కి నియర్గా తీసుకొస్తున్నాం. సిల్క్ క్లాత్ దగ్గర తీసినప్పుడు దెన్ దీస్ టూ విల్ బి రిపుల్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే రిపుల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఈ గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నామో, సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నప్పుడు దెన్ గ్లాస్ రాడ్ గెటింగ్ సమ్ ఛార్జ్, మనకి ఈ గ్లాస్ రాడ్కి అనేది సమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సిల్క్ క్లాత్ ఆల్సో గెటింగ్ సమ్ ఛార్జ్. సిల్క్ క్లాత్ కూడా మనకి ఏమొస్తుంది, ఛార్జ్ వస్తుంది. దెన్ దీస్ టూ ఛార్జెస్ విల్ బి ఆపోజిట్. ఈ రెండు ఛార్జెస్ కూడా మనకి ఏమవుతున్నాయి అంటే ఆపోజిట్లో ఉంటున్నాయి. సో దట్ మీన్స్ ఇక్కడ గ్లాస్ రాడ్ ఎప్పుడైతే ప్లాస్టిక్ రాడ్తో అట్రాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా సిల్క్ క్లాత్ అనేది ఏమవుతుంది, రిపుల్ అవుతుంది. ఎందుకు గ్లాస్ రాడ్ అనేది అట్రాక్ట్ అవుతుంది అంటే గ్లాస్ రాడ్కి ప్లాస్టిక్ రాడ్కి ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయి. ద సేమ్ వే గ్లాస్ రాడ్కి సిల్క్ క్లాత్కి ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ప్లాస్టిక్ రాడ్కి సిల్క్ క్లాత్కి ఉన్నటువంటి ఛార్జ్ అనేది సేమ్ అవుతుంది. దట్స్ వై దీస్ టూ విల్ బి రిపుల్. ఇన్ ద సేమ్ వే ఇదే ఎక్స్పెరిమెంట్ మనం ఈ గ్లాస్ రాడ్ని తీసుకెళ్ళి క్యాట్స్ ఫర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ రెండు కూడా మనకు రిపుల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ ప్లాస్టిక్ రాడ్కి గ్లాస్ రాడ్కి ఏముంది, సేమ్ ఆపోజిట్ ఛార్జెస్ అనేది ఉంది. ద సేమ్ వే ప్లాస్టిక్ రాడ్కి క్యాట్స్ ఫర్కి ఏముంది, ఆపోజిట్ ఛార్జ్ ఉంది. సో ఆపోజిట్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ రెండింటికి గ్లాస్ రాడ్కి క్యాట్స్ ఫర్కి అనేది సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సేమ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ రెండు ఏమవుతాయి అంటే రిపుల్ అవుతాయి. దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ వి డన్ బేస్డ్ ఆన్ ద రాడ్స్. ఈ రాడ్స్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ యూజింగ్ పిత్ బాల్స్. పిత్ బాల్స్ ఆర్ పాలిస్టైరైన్ బాల్స్. సో పాలిస్టైరైన్ బాల్స్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ ఎ రాడ్, వచ్చేసి ఒక గ్లాస్ రాడ్ తీసుకుంటున్నాం. సో ఈ గ్లాస్ రాడ్ తీసుకొని దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఒక స్టేబుల్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాం. దెన్ బై యూజింగ్ దీస్ టు ఒక రెండు పిత్ బాల్స్ని యాడ్ చేస్తున్నాం బై యూజింగ్ ద స్ట్రింగ్స్. ఆ స్ట్రింగ్స్ ఏంటి అంటే సిల్క్ స్ట్రింగ్స్. సిల్క్ స్ట్రింగ్ యూజ్ చేసి ఒక రెండు పిత్ బాల్స్ని ఒక గ్లాస్ రాడ్కి అటాచ్ చేసినాం. సో అటాచ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ గ్లాస్ రాడ్ అనేది మనకు సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతాయి, దీస్ బోత్ బాల్స్ విల్ బి రిపుల్. ఈ రెండు బాల్స్ కూడా మనకి ఏమవుతున్నాయి అంటే రిపుల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఏం చేస్తున్నాం, గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం అంటే దీనికి ఏమొస్తుంది, ఒక ఛార్జ్ అనేది వస్తుంది. ద సేమ్ వే మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి థ్రెడ్ ఏంటి, సిల్క్ థ్రెడ్. సో ఇక్కడ సిల్క్ ఉంది, ఇక్కడ సిల్క్, బోత్ విల్ బీ హ్యావింగ్ సేమ్ ఛార్జ్. రెండింటికి కూడా సేమ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాయి, రెండు బాల్స్ కూడా డిఫరెంట్గా డిస్టెన్స్కి అనేది ట్రావెల్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ మూవింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రాడ్ నుంచి కూడా డిస్టెన్స్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ ద పిత్ బాల్స్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్, ఇన్ ప్లేస్ ఆఫ్ గ్లాస్ రాడ్. ఈ గ్లాస్ రాడ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్లాస్టిక్ రాడ్ తీసుకుంటున్నాం. సో ప్లాస్టిక్ రాడ్ తీసుకొని వీ డన్ ద ఎక్స్పెరిమెంట్ సేమ్. మళ్ళీ ఏం చేస్తున్నామంటే సేమ్ ఎక్స్పెరిమెంట్ అనేదాన్ని చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తున్నాం అంటే సేమ్ వీఆర్ టేకింగ్ ద టూ పిత్ బాల్స్ బై యూజింగ్ ద సిల్క్ క్లాత్ యూజ్ చేసి ఈ ప్లాస్టిక్ రాడ్ని ఏం చేస్తున్నాం, సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, దే ఆర్ గెటింగ్ ద సేమ్ ఛార్జ్. రెండింటి కూడా ఏమొస్తుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ కూడా రెండు కూడా రిపుల్ అవుతాయి. బోత్ విల్ బి రిపుల్. సో దిస్ ఈజ్ బై యూజింగ్ ద ప్లాస్టిక్ రాడ్. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీఆర్ టేకింగ్ బోత్ రాడ్స్. వన్ ఈజ్ ద గ్లాస్ రాడ్, అనదర్ వన్ ఈజ్ ద ప్లాస్టిక్ రాడ్. వీఆర్ టేకింగ్ దీస్ టూ రాడ్స్ అండ్ ఫర్ దీస్ టూ వీ అటాచ్ ద టూ పిత్ బాల్స్. రెండు ఏం చేస్తున్నాం, పిత్ బాల్స్ని అటాచ్ చేస్తున్నాం వీటికి. సో బై యూజింగ్ ద గ్లాస్ రాడ్కు అటాచ్ చేసినటువంటి బాల్, నెక్స్ట్ ప్లాస్టిక్ రాడ్కు అటాచ్ చేసిన బాల్, రెండు కూడా ఒకే ప్లేస్ దగ్గరికి తీసుకొస్తే దెన్ దే విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి బాల్స్ ఏమవుతున్నాయంటే అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ గ్లాస్ రాడ్ని రబ్ చేసినప్పుడు దీనికి వచ్చేటువంటి ఛార్జ్ అండ్ వెన్ ప్లాస్టిక్ బాల్ని రబ్ చేసినప్పుడు దీనికి వచ్చేటువంటి ఛార్జ్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఇఫ్ గ్లాస్ రాడ్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్, ప్లాస్టిక్ రాడ్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. అలా కాకుండా గ్లాస్ రాడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ప్లాస్టిక్ రాడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతున్నాయి, రెండు డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రెండు ఏమవుతాయంటే ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతాయి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద గ్లాస్ రాడ్స్ అండ్ పిత్ బాల్స్. సో వీటి యొక్క రిజల్ట్స్ ఏంటి అంటే we already discussed. So discovery of electrons, these are. Next one, activities we done.
activity rods and pith balls like charges ripple and unlike charges attract each other. మనం లైక్ రాడ్స్ తీసుకున్నా కానీ పిత్ బాల్స్ తీసుకున్నా కానీ సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే అవి రిపుల్ అవుతున్నాయి, అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా డిఫరెంట్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద టూ ఎగ్జాంపుల్స్ ఫర్ టూ యాక్టివిటీస్ టు డన్ ద ఛార్జ్ గురించి మనం డిస్కస్ చేయడానికి. సో 2 గ్లాస్ రాడ్స్, ఇక్కడ మనకి రిజల్ట్స్ చూద్దాం. 2 గ్లాస్ రాడ్స్ రబ్డ్ విత్ వూల్ ఆర్ సిల్క్ క్లాత్. ఒక 2 రాడ్స్ తీసుకొని గ్లాస్ రాడ్స్ని ఆ రెండింటిని ఉలెన్ క్లాత్తో కానీ సిల్క్ క్లాత్తో కానీ రబ్ చేసినప్పుడు ఆ రెండు కూడా ఏమవుతున్నాయి మనకు రిపుల్ అవుతున్నాయి, రిపుల్ ఈచ్ అదర్. దట్ మీన్స్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో నెక్స్ట్ వన్, ద గ్లాస్ రాడ్ అండ్ వూల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం గ్లాస్ రాడ్ రబ్ చేసినప్పుడు మనం ఏం చెప్తున్నాం, గ్లాస్ రాడ్ అండ్ గ్లాస్ రాడ్, 2 గ్లాస్ రాడ్స్ తీసుకున్నప్పుడు ఒకటి రెండు కూడా సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి, రెండు కూడా రిపుల్ అవుతున్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఏముంటుంది, ఫోర్సెస్ ఏముందంటే అట్రాక్టెడ్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకు, సిల్క్ క్లాత్ అండ్ గ్లాస్ రాడ్ రబ్ చేసినప్పుడు గ్లాస్ రాడ్కి ఏదైతే ఛార్జ్ వస్తుందో సిల్క్ క్లాత్కి ఆపోజిట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్టెడ్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ రాడ్స్ అట్రాక్ట్ టు గ్లాస్ రాడ్. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇక్కడ ఏమవుతుంది, ప్లాస్టిక్ రాడ్ అనేది తీసుకుంటున్నాం, గ్లాస్ రాడ్ అనేది తీసుకుంటున్నాం. సో బోత్ ఆర్ ఒక ఏం చేస్తున్నాం, రెండు కూడా సిల్క్ క్లాత్తో కానీ ఉలెన్ క్లాత్తో కానీ రబ్ చేసినప్పుడు రెండు కూడా ఏమవుతున్నాయి, డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో డిఫరెంట్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి రెండు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. గ్లాస్ రాడ్ అట్రాక్ట్స్ బట్ రిపుల్ ద సిల్క్ ఆర్ ఉలెన్ క్లాత్ విచ్ ద గ్లాస్ రాడ్ ఈజ్ రబ్డ్. సో దిస్ వన్ ఈజ్ ప్లాస్టిక్ రాడ్ అనుకుంటే, ఈ ప్లాస్టిక్ రాడ్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉలెన్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. ఉలెన్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఈ గ్లాస్ రాడ్ అనేది ఏం చేస్తుంది, ప్లాస్టిక్ రాడ్ని అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఛార్జ్ ఉండడం వల్ల గ్లాస్ రాడ్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది ప్లాస్టిక్ రాడ్. బట్ ఈ ప్లాస్టిక్ రాడ్ని దేంతో అయితే రబ్ చేస్తున్నామో, అంటే ఉలెన్ క్లాత్తో రబ్ చేస్తున్నాం, ఈ ఉలెన్ క్లాత్ అనేది ఏమవుతుంది, రిపుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఏమవుతుంది, గ్లాస్ రాడ్కి ప్లాస్టిక్ రాడ్కి ఆపోజిట్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ప్లాస్టిక్కి ఉలెన్కి ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ రెండింటికి గ్లాస్ ఈజ్ ఆపోజిట్ విత్ ప్లాస్టిక్ ఈజ్ ఆపోజిట్ విత్ ఉలెన్. దెన్ ఇప్పుడు ఏమవుతున్నాయి, గ్లాస్ రాడ్ అండ్ ఉలెన్ క్లాత్ బోత్ విల్ బి సేమ్ ఛార్జ్. అన్నింటికి కూడా ఏమొస్తుంది అంటే సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై బోత్ విల్ బి రిపుల్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే రిపుల్ అవుతున్నాయి. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, 2 పిత్ బాల్స్ సస్పెండెడ్ బై సిల్క్ థ్రెడ్ రిపుల్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో రిపుల్ బై రాడ్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక గ్లాస్ రాడ్ తీసుకొని దానికి సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం దాన్ని. సో ది గ్లాస్ రాడ్ ఈజ్ రబ్డ్ విత్ సిల్క్ క్లాత్ విత్ సిల్క్ అండ్ వీఆర్ యూజింగ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పిత్ బాల్స్ అన్నీ కూడా రిపుల్ అవుతున్నాయి. 2 పిత్ బాల్స్ రిపుల్ అవుతున్నాయి. ఎందుకు రిపుల్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఎందుకు, గ్లాస్ రాడ్ అనేది సిల్క్తో యూజ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ కూడా సిల్క్. సో ఇవన్నీ కూడా ఏమొస్తున్నాయి, సేమ్ ఛార్జెస్. సో మనకు సేమ్ ఛార్జెస్ అన్నప్పుడు ఏమవుతున్నాయి, రిపుల్ అవుతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి. దట్స్ వై దీస్ ఆర్ ద రీజన్. అండ్ ఆల్సో హియర్ ఈ రాడ్కి థ్రెడ్కి ఉన్నటువంటి ఛార్జెస్ కూడా సేమ్ ఛార్జెస్. దట్స్ వై the pith balls are reflected each other as well as with the గ్లాస్ రాడ్తో పాటు వాటి ఉన్నటువంటి రిలేషన్ కూడా మనకు రిపల్సివ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్, పిత్ బాల్స్ టచ్డ్ విత్ ద గ్లాస్ రాడ్ అట్రాక్ట్స్ అనదర్ పిత్ బాల్ టచ్డ్ విత్ ద ప్లాస్టిక్ రాడ్. సో ఒక బాల్ వచ్చేసి మనకి దేంతో అట్రాక్ట్ అవుతుంది, గ్లాస్ రాడ్తో ఉంది. అనదర్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ రాడ్తో ఉంది. సో ఈ రెండు ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకు, ఇక్కడ మనకు వచ్చేసి రాడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ గ్లాస్ రాడ్ ఉంది, ఇక్కడ ప్లాస్టిక్ రాడ్ ఉంది. సో డిఫరెంట్ రాడ్స్ ఉన్నప్పుడు వాటి ఉన్నటువంటి ఛార్జ్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ రెండు కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ టు డిఫైన్ దీస్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. సో బై యూజింగ్ దీస్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్, మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ చూసిన తర్వాత వీటి నుంచి మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ని బేస్ చేసిన తర్వాత ఎప్పుడైతే సేమ్ ఛార్జెస్ ఉన్నాయో మనకు అప్పుడు ఏమవుతున్నాయి, రివల్స్ అవుతున్నాయి. సేమ్ ఛార్జెస్ రిపుల్. ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ ఛార్జెస్, ఎప్పుడైతే డిఫరెంట్ ఛార్జెస్ ఉంటున్నాయో బోత్ విల్ బి అట్రాక్ట్. సో బేస్డ్ ఆన్ దీస్ 2 ఎక్స్పెరిమెంట్స్, ఈ రెండు కన్క్లూజన్స్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఛార్జ్ అనేది మనకి ఏముంది, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీ. ఒక ఎంటిటీ తీసుకుంటే ఆ ఎంటిటీకి మనకి ఏమున్నాయి, ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఆ 2 ఆప్షన్స్ ఉన్నటువంటి ఎంటిటీని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటున్నాం. ఫ్రమ్ ద అబౌవ్ యాక్టివిటీస్ వీ కన్క్లూడెడ్ దట్ దేర్ వర్ ఓన్లీ 2 కాయిన్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఒక ఎంటిటీకి వచ్చేసి మనకు ఓన్లీ 2 డిఫరెన్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటే అది పాజిటివ్ అండ్ నెగిటివ్, దెన్ దట్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఆ ఎంటిటీని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఛార్జ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఒక గ్లాస్ రాడ్ని ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఈ గ్లాస్ రాడ్కి అయితే ఏదైతే సమ్ ఎనర్జీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది అనుకో, దెన్ ఆటోమేటికలీ సిల్క్ క్లాత్కి ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అదర్వైజ్
this glass rod has negative charge, then automatically silk cloth has positive charge. That means ఇక్కడ మనకి ఏమొస్తుంది ఈ క్వాంటిటీ అనేది ఓన్లీ 2 ఆప్షన్స్ వీ హ్యావ్, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దీస్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్, ఇటువంటి ఎంటిటీస్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అంటున్నాం. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా మనం క్రియేట్ చేయగలం ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది అని అంటే బై గెట్టింగ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ బై రబ్బింగ్. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో రబ్ చేస్తున్నామో అప్పుడే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. ఇందాక మనం ఏం చేస్తున్నాం, గ్లాస్ రాడ్ కానీ ప్లాస్టిక్ రాడ్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ నో ఛార్జ్, దానికి ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. ఎప్పుడైతే మనం దాన్ని ఉలెన్ క్లాత్తో కానీ సిల్క్ క్లాత్తో కానీ రబ్ చేస్తున్నామో అప్పుడు మాత్రం ఇదేమవుతుంది, పీస్ ఆఫ్ పేపర్స్ని కానీ దేన్ని కానీ అట్రాక్ట్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ఎప్పుడైతే మనం రబ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ చేస్తుంది. మనం ఒకవేళ రబ్ చేయకపోతే దెన్ దెర్ ఈస్ నో అట్రాక్షన్ బిట్వీన్ ద పీసెస్ ఆఫ్ పేపర్ అండ్ గ్లాస్ రాడ్. గ్లాస్ రాడ్కి పీస్ ఆఫ్ పేపర్కి ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఎలా మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది క్రియేట్ చేస్తామంటే బై రబ్బింగ్. రబ్బింగ్ చేయడం వల్ల మాత్రమే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, బై పిత్బాల్ ఎక్స్పెరిమెంట్స్ వీ కెన్ ఫైండ్ లైక్ ఛార్జెస్ రిపుల్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సేమ్ ఛార్జ్ ఉన్నవి ఏమవుతున్నాయి అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి, అండ్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నవి ఏమవుతున్నాయి అంటే ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద కన్క్లూజన్ బై యూజింగ్ ద పిత్బాల్ ఎక్స్పెరిమెంట్ యాజ్ వెల్ యాజ్ రాడ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ వన్, దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో డినామినేట్స్ దట్ ద ఛార్జ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. మనం దీని నుంచి మనం ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్స్కి. ఎలా ఆబ్జెక్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎలా అట్రాక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది గ్లాస్ రాడ్. ఒక గ్లాస్ రాడ్ తీసుకుంటున్నాం అండ్ వెరీ నియర్ టు దిస్ వన్. ఈ గ్లాస్ రాడ్కి ఒక సైడ్లో ఏం చేస్తున్నామంటే ఒక పిత్బాల్ని ప్లేస్ చేస్తున్నాం. పిత్బాల్ని ప్లేస్ చేసిన తర్వాత దెన్ వీఆర్ చెకింగ్ దీస్ టూ ఆర్ అట్రాక్టింగ్ ఆర్ నాట్. ఈ రెండు కూడా మనకు అట్రాక్ట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాం. సో ఇంకేముంది ఇక్కడ ఫస్ట్ దెర్ ఈస్ నో రబ్బింగ్ ఆన్ ద గ్లాస్ రాడ్. గ్లాస్ రాడ్ పైన మనం ఎటువంటి రబ్ చేయకపోతే ఇట్ విల్ నాట్ అట్రాక్ట్ ద పిత్బాల్. పిత్బాల్ని అట్రాక్ట్ కానీ రిపుల్ కానీ చేయదు. సో ఆఫ్టర్ దట్ వన్, వెన్ ఇట్ ఈస్ రబ్డ్ విత్ ద సిల్క్ క్లాత్, ఎప్పుడైతే మనం దీన్ని సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నామో ఆఫ్టర్ దట్ వన్ రబ్ చేసిన తర్వాత వెన్ వీఆర్ టేకింగ్ నియర్ టు ద పిత్బాల్, ఈ గ్లాస్ రాడ్ని ఏం చేస్తున్నాం పిత్బాల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది అనేది అట్రాక్ట్ చేస్తుంది, ఆ బాల్ని అట్రాక్ట్ చేస్తుంది లేదా రిపుల్ చేస్తుంది. అంటే రబ్ చేయకముందు దెర్ ఈజ్ నో రియాక్షన్ బిట్వీన్ గ్లాస్ రాడ్ అండ్ పిత్బాల్. సో ఎప్పుడైతే మనం దాన్ని రబ్ చేస్తున్నామో ఇది ఏం చేస్తుంది, దాన్ని రిపుల్ చేయడం కానీ అట్రాక్ట్ చేయడం కానీ చేస్తుంది, అంటే సమ్ రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఛార్జ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ ఛార్జ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సిల్క్ క్లాత్ నుంచి గ్లాస్ రాడ్కి కానీ గ్లాస్ రాడ్ నుంచి సిల్క్ క్లాత్కి కానీ అట్రాక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టూ. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఛార్జెస్ అనేవి మనకి ఏమున్నాయి, 2 టైప్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. ఈ రెండు ఛార్జెస్ కాకుండా ఇంకేమైనా ఎగ్జిస్ట్ అవుందా, సో దెర్ ఈజ్ నో ఛార్జ్. బట్ ఈ ఛార్జ్ అనేది మనకి ఎప్పుడు అవుతుంది అంటే రబ్ చేసినప్పుడు అవుతుంది. సో ఈ రబ్ చేసినప్పుడు ఒకటి వచ్చేసి పాజిటివ్ అవుతుంది, రెండోది వచ్చేసి నెగిటివ్ అవుతుంది. ఇలా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అయ్యే ప్రాసెస్నే మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రిఫైడ్ ఆర్ ఎలక్ట్రిఫికేషన్ అంటాం. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ గెట్టింగ్ ఛార్జ్, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఛార్జ్ని తీసుకుంటుందో దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎలక్ట్రిఫైడ్. ఆ ఆబ్జెక్ట్ని ఏమంటున్నాం, ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఇఫ్ ఒకవేళ దాని యొక్క ఎలక్ట్రిసిటీని దాన్ని కోల్పోతే లాస్ అవుతే దెన్ వీఆర్ సెట్టింగ్ దట్ ఈజ్ న్యూట్రల్. ఆబ్జెక్ట్ని ఏమంటామంటే న్యూట్రలైజ్డ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. అంటే ఎలక్ట్రిసిటీ తీసుకుంటే దాన్ని ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్ అంటున్నాం, అలా కాకుండా ఎలక్ట్రిసిటీని లాస్ అవుతే దాన్ని న్యూట్రల్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ when the potential property which differentiates the two kinds of charges is called polarity of charge. ఎప్పుడైతే ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో అంటే ఒక ఛార్జ్ని మనం తీసుకున్న వెంటనే రబ్ చేసిన వెంటనే మనకు వచ్చేటువంటి ఛార్జ్ని బేస్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి పాజిటివ్ ఆబ్జెక్ట్ అంటున్నాం, అనదర్ ఆబ్జెక్ట్ని వచ్చేసి నెగిటివ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఇలా 2 టైప్స్గా మనం డిఫరెన్షియేట్ చేసే ప్రాపర్టీని ఏమంటున్నాం అంటే పొలారిటీ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి తీసుకుంటున్నాం. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ ఒకదాంతో ఒకటి ఏం చేస్తున్నాం, రబ్ చేస్తున్నాం. రబ్ చేసినప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఏ అనే ఆబ్జెక్ట్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, బి అనే ఆబ్జెక్ట్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అని చెప్తున్నాం ఫైనల్ కన్క్లూజన్లో. సో ఈ టైప్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎలా మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం ఏ అండ్ బి ఆబ్జెక్ట్స్ని అనేది ప్రాపర్టీనే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే పొలారిటీ ఆఫ్ ఛార్జ్ అని మెన్షన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద పొలారిటీ ఆఫ్ ఛార్జ్. సో నెక్స్ట్ వన్, ద ఛార్జెస్ వర్ నేమ్డ్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బై అమెరికన్ సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. మనకి అసలు ఫస్ట్ ఈ ఛార్జెస్ని 2 టైప్స్ ఉన్నాయి, వాటిని పాజిటివ్ అని ఒకటి అంటారు, నెగిటివ్ అని ఒకటి అంటారు అని ఎవరు చెప్పిండ్రు అంటే ఫస్ట్ వన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ మనకు చెప్పిండు. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్స్ గెట్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఎలక్ట్రిఫైడ్ ఆర్ ఛార్జ్.
ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్కి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది అక్వైర్ అవుతుందో ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిఫైడ్ కానీ లేదా ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అంటున్నాం. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఛార్జ్ ఇట్ ఈస్ సెడ్ న్యూట్రల్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎటువంటి ఛార్జ్ అనేది లేకపోతే అంటే ఎలక్ట్రిఫై అవ్వకపోతే దెన్ వీ సెడ్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ న్యూట్రల్. దాన్ని మనం ఏమంటున్నాం న్యూట్రల్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్స్ వచ్చి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మళ్ళీ పాజిటివ్ నెగిటివ్. బట్ న్యూట్రల్ ఆబ్జెక్ట్స్ మాత్రం మనకి ఏముంటుంది ఓన్లీ వన్, దట్ ఈస్ న్యూట్రల్ ఛార్జ్. ఎయిదర్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ కాకుండా నెగిటివ్ కాకుండా ఉన్న ఆబ్జెక్ట్స్ వచ్చేసి న్యూట్రల్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కానీ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సరే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్ ఆర్ చార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ అండ్ దీస్ ఆర్. సో నెక్స్ట్ వన్, అసలు ఈ ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలక్ట్రిఫైడ్ అయిందా కావట్లేదా, అంటే దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఎలా ఎక్స్పెరిమెంట్స్ ఐడెంటిఫై చేసామంటే బై యూజింగ్ ద గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఎలక్ట్రోస్కోప్. ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ని యూజ్ చేసి మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ఛార్జ్ అనేది దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దీన్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడ మనకి గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనేది ఒక డివైస్. సో ఈ డివైస్ అనేది మెయిన్గా దేన్ని యూజ్ చేసాము అంటే ఒక ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అవుతే ఎంత అమౌంట్ అనేది వెళ్తుంది, ఇట్ ఈస్ వెరీ లెస్ ఆర్ మోర్. సో ద సింపుల్ ఆపరేట్స్ టు డిటెక్ట్ ద ఛార్జ్ ఆన్ యర్ బాడీ ఈస్ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. ఛార్జ్ అనేది డిటెక్ట్ చేయడానికి అంటే దాంట్లో ఉందా లేదా డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి సింపుల్ ఆపరేట్ ఏంటంటే గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. సో ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సో ఇన్ దిస్ వన్, నెక్స్ట్ వన్, ద డిగ్రీ ఆఫ్ డైవర్జెన్స్ ఈ అన్ ఇండికేటర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఈ దీంట్లో ఉన్నటువంటి గోల్డ్ లీఫ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్, డైవర్జ్ యాంగిల్, ఆ రెండు కూడా ఎంత రిపుల్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని మనం డిస్ప్లే చేస్తాం. సో నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ టు ఎలక్ట్రిఫై ద న్యూట్రల్ బాడీ వీ నీడ్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఏ కైండ్ ఆఫ్ ఛార్జింగ్. దాన్ని ఒక న్యూట్రల్ బాడీ ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిఫై చేయాలి అంటే దాన్ని ఎలక్ట్రిఫైడ్ ఛార్జ్డ్ బాడీగా కన్వర్ట్ చేయాలంటే మనం ఒక సమ్ యాడ్ చేస్తాం, ఒక ఛార్జ్ని యాడ్ చేయడం కానీ లేదంటే రిమూవ్ చేయడం కానీ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వాట్ ఈస్ దిస్ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనేది ఎలా ఉంటుంది. సో గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ ఈజ్ లైక్ ఏ బాక్స్. ఒక బాక్స్ ఉంటుంది గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. సో ఈ బాక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో దిస్ ఈజ్ ద బాక్స్ ఫర్ దిస్. ఈ బాక్స్లో ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ ద రబ్బర్ కార్క్, ఒక కార్క్ యూజ్ చేసి ఒక మెటల్ రాడ్ని ప్లేస్ చేస్తున్నాం. ఈ మెటల్ రాడ్ని ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఒక ఆపోజిట్ సైడ్లో ఏదైతే అవుట్ సైడ్ ఉంటుందో ఆ బాక్స్ యొక్క అవుట్ సైడ్ ఉందో అక్కడ ఒక మెటల్ బాబ్ని ప్లేస్ చేస్తాం. ఒక మెటల్ చిన్న ఒక గోళీ లాంటి దాన్ని ప్లేస్ చేస్తాం. అదర్ ఎండ్ విల్ బి లైక్ ఏ సర్ఫేస్, ఒక ప్లేన్ సర్ఫేస్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ప్లేన్ సర్ఫేస్కి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఒక గోల్డ్ లీఫ్ని యాడ్ చేస్తున్నాం. దీస్ ఆర్ ద గోల్డ్ లీవ్స్. సో దిస్ ఈజ్ ద గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ గోల్డ్ లీఫ్ ఒక బాక్స్లో ఒక రాడ్ తీసుకొని ఈ రాడ్ అనేది ఏమవుతుందంటే మనకు గుడ్ కండక్టర్ అంటే కరెంట్ అనే దాని నుంచి సెండ్ చేసేటువంటి ఒక దాన్ని తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్ని తీసుకొని ఆ కండక్టర్కి ఒక సైడ్ వచ్చేసి మనం గోల్డ్ లీవ్స్ ప్లేస్ చేస్తున్నాం. వీటిని గోల్డ్ లీవ్స్ అంటారు, గోల్డ్ లీవ్స్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక మెటల్ బాబ్ని ప్లేస్ చేస్తున్నాం, మెటల్ బాబ్. సో ఎప్పుడైతే మనం ఏదైతే దీంట్లో నుంచి ఛార్జ్ అనేది ఎంత పాస్ అవుతుంది తెలుసుకోవాలంటే ఏదైనా నుంచి అయితే ఛార్జ్ ఉందో మెటల్ రాడ్ కానీ ఒక గ్లాస్ రాడ్ కానీ ప్లాస్టిక్ రాడ్ దేనికైతే ఒక ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ ఛార్జ్ ఉన్నటువంటి తీసుకొచ్చి ఈ మెటల్ బాబుకి నియర్లో ప్లేస్ చేస్తాం వితౌట్ టచింగ్. ఆ మెటల్ బాబుకి టచ్ అవ్వకుండా జస్ట్ ఒక నియర్గా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న గోల్డ్ లీవ్స్ ఏమవుతున్నాయి అంటే ఒకదాంతో ఒకటి రిపుల్ అవుతున్నాయి. దట్ మీన్స్ స్మాల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ మెటల్ గోల్డ్ లీవ్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే డిస్టెన్స్ దూరంగా జరిగిపోతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ సమ్ ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దిస్ వన్. ఇక్కడ ఏమవుతుంది, సమ్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఈ గోల్డ్ లీవ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఛార్జ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనుకుంటే అదే పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది రెండు లీవ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతున్నాయి రెండు కూడా పాజిటివ్ ఛార్జ్, మనకు బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా రిపుల్ అవుతాయి. దట్స్ వై ఈ గోల్డ్ లీవ్స్ ఏమవుతున్నాయి దూరంగా జరుగుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాము అంటే ఈ ఆబ్జెక్ట్లో ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసేది ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ రాడ్లో కానీ గ్లాస్ రాడ్లో కానీ ఎక్కువ ఛార్జ్ ఉందంటే అంటే ఇక్కడ ఈ రిపల్షన్ ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. ఒకవేళ తక్కువ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఆ రిపల్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ద గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. సో బట్ హియర్ వీ కెన్ మేక్ అవర్ ఓన్ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. మనం ఈ ఎలక్ట్రోస్కోప్ని మన ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హౌ ద ప్రిపరేషన్, అలా ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే దెన్ వీఆర్ టేకింగ్ ఏ లార్జ్ బాక్స్ ఆర్ ఒక లార్జ్ బాక్స్ని తీసుకుంటున్నాం.
సో బాక్స్ తీసుకొని వీఆర్ టేకింగ్ ఏ అల్యూమినియం రాడ్, ఒక అల్యూమినియం రాడ్ని తీసుకుంటున్నాం. సో ఈ అల్యూమినియం రాడ్ ఓకే 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో లెంత్ ఉంది, ఒక 20 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి అల్యూమినియం రాడ్. సో ఈ అల్యూమినియం రాడ్కి ఏం చేస్తున్నామంటే టాప్ సైడ్ ఏదైతే అప్పర్ సైడ్ ఉందో అక్కడ ఏం చేస్తున్నాం, ఒక మెటల్ బాబ్ని అటాచ్ చేస్తున్నాం. అటాచ్ చేసిన తర్వాత దెన్ వీఆర్ టేకింగ్ ఏ స్మాల్ అల్యూమినియం ఫాయిల్, ఒక అల్యూమినియం పేపర్ స్మాల్ థిక్ విడ్ తక్కువ ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకొని వీఆర్ మేకింగ్ ఒక 6 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని తీసుకొని ఏం చేస్తున్నామంటే దాన్ని 3 సెంటీమీటర్స్గా ఫోల్డ్ చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. సో ఏదైతే ఫోల్డ్ చేస్తున్నామో ఆ ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే బాటమ్ సైడ్ ప్లేస్ చేస్తున్నాం, ఎక్కడైతే ప్లేన్గా ఉందో వెన్ వీఆర్ ప్లేసింగ్ దట్ వన్. సో లైక్ దిస్, దట్ మీన్స్ and top of the side of the aluminum rod we are placing a metal bob, and bottom of the side which is when the plane surface ekkadaithe undo akkada em chestunam aluminum foils ni place chestunam. And this complete one we are closing with a cork, oka rubber cork ni place cheskoni ikkada em chestunam ante dini mottanni fit chestunam. సో ఎలా ఫిట్ చేసామంటే 5 సెంటీమీటర్స్ షుడ్ బి టాప్ ఆఫ్ ది సైడ్, టాప్ సైడ్ వచ్చేసి మనకు 5 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా మెటల్ బాబ్ని ప్లేస్ చేస్తున్నాం. సో నౌ ఎప్పుడైతే మనం దేంట్లో అయితే ఛార్జ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలని దానికి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక స్కేల్ అనేదాన్ని మెజర్ చేస్తున్నాం ఎట్ ది బాటమ్ ఆఫ్ ది. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది ఏం చేస్తున్నాం, ఒక మెటల్ ఒక సమ్ స్కేల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఈ స్కేల్ బేస్ చేసుకొని ఇక్కడ అనేది ఎంత డైవర్జెన్స్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ వన్ ఎప్పుడైతే మనం ఛార్జ్ని దేని యొక్క ఛార్జ్ని అయితే మనం ఐడెంటిఫై చేయాలనుకుంటామో ఆ మెటల్ రాడ్ని ఛార్జ్డ్ రాడ్ని తీసుకుని వెళ్ళి నియర్ టు ద అల్యూమినియం బాబ్ ఏదైతే టాప్లో ఉందో దాని దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో ఈ గ్లాస్ రాడ్ని తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఛార్జ్ అనేది ఏమవుతుంది త్రూ ద అల్యూమినియం రాడ్ నుంచి ట్రావెల్ అయ్యి ఫైనల్గా ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బోత్ ద అల్యూమినియం ఫాయిల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ అల్యూమినియం ఫాయిల్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్, రెండింటికి కూడా ఏముంది మనకు సేమ్ ఛార్జ్ ఉంది. ఎందుకు అంటే మనం ఎక్కడ నుండి పంపించినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్గా మనకు ఎంటర్ అవుతుంది రెండింటిలో కూడా. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్, రెండింటికి సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బోత్ విల్ బి రిపుల్. ఇక్కడ ఏమవుతుందంటే సమ్ రిపల్షన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ దట్ గోల్డ్ ఫాయిల్ బికమ్ లైక్ ది సమ్ ఎక్స్పాండబుల్. సో ఎక్స్పాండబుల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బై యూజింగ్ ద స్కేల్ మనం ఇక్కడ ఏదైతే స్కేల్ అరేంజ్ చేస్తున్నామో బాటమ్ సైడ్ అరేంజ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే దూరంగా జరిగిపోతుంది. సో ఆ దూరం జరగడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, రిపల్షన్ అంటున్నాం. సో ఆ రిపల్షన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఛార్జ్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. దిస్ ఈజ్ అవర్ ఓన్ ఎలక్ట్రోస్కోప్ బై యూజింగ్. మనం ఇక్కడ ఎటువంటి చేసుకున్నటువంటి ఎలక్ట్రోస్కోప్ ఏంటంటే ఇది. సో అక్కడ మనం జనరల్గా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్, బట్ మనం ఇక్కడ మేడ్ చేసినట్లు ఏం చేస్తున్నాం, అల్యూమినియం అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎలక్ట్రోస్కోప్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇదని ఒకవేళ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఎలా అబ్జర్వ్ చేస్తాం, దట్ మీన్స్ టేక్ ఏ స్మాల్ పేపర్. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ పేపర్ని తీసుకుంటున్నాం. సో పేపర్ని తీసుకొని వెన్ వీఆర్ ఫోల్డింగ్ దట్ వన్ నియర్ టు ద హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాం. సో హాఫ్కి ఫోల్డ్ చేసి దెన్ వీఆర్ గెటింగ్ సమ్ మార్క్, మనకు అక్కడ ఒక ఫోల్డింగ్ మార్క్ అనేది ఫామ్ అవుతుంది ఆ పేపర్ పైన. సో ఆ పేపర్ పైన ఫోల్డింగ్ మార్క్ ప్లేస్ అయిన తర్వాత దెన్ వీఆర్ ఓపెన్ ఇట్, దాన్ని ఏం చేస్తున్నాం మనం మళ్ళీ అగైన్ ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేసి దెన్ ఇట్ విల్ బి ఎలక్ట్రిఫైడ్. దీన్ని ఏం చేస్తున్నాం, ఛార్జ్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం బై రబ్బింగ్ విత్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. ఒక అదర్ ఆబ్జెక్ట్తో మనం దీన్ని రబ్ చేసినప్పుడు దీనికి ఏమొస్తుందంటే సమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత దెన్ వీఆర్ ప్లేసింగ్ హియర్, ఇక్కడ మనం దీన్ని ప్లేస్ చేసి ఏం చేస్తున్నాం, జస్ట్ పైన ఇట్లా నొక్కేస్తున్నాం. నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే దెన్ దీస్ టూ విల్ బి రిపుల్ ఈచ్ అదర్. ఇక్కడ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయో అవి రెండు కూడా మనకు డిస్టెన్స్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి, రిపుల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే దీన్ని ఎలక్ట్రిఫై చేస్తున్నామో ఈ కంప్లీట్ మొత్తానికి కూడా మనకి ఏమొస్తుంది, సేమ్ ఛార్జ్ అనేది అక్వైర్ అవుతుంది. ఆ సేమ్ ఛార్జ్ అక్వైర్నప్పుడు రెండు కూడా మనం ఒకదానికొకటి దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది, రెండు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. దాన్నే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్లో యూజ్ చేసే టెక్నిక్. సో వెన్ ఎలక్ట్రిఫైడ్ అంటే ఇక్కడ రెండింటికి కూడా సేమ్ ఛార్జ్ వస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు రెండు కూడా సేమ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆ రెండు కూడా మనకు రిపుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్, ఎలక్ట్రోస్కోప్, gold leaf electroscope and our own made electroscope, and what is the formula existed in this one. A process etuantidi ante this is the experiment for that one. This is the electroscope. So next one, ee electroscope ane danni manam ekkada use chestam, and to electrify a neutral body we need to add or remove one kind of charge. So దీన్ని ఎలక్ట్రిఫై చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ ఎనర్జీ అనేది యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేస్తున్నాం. సో
హౌ ఇట్ ఈస్ ఎలా మనం బట్ మీన్స్ వెన్ రబ్బింగ్ ఒక గ్లాస్ రాడ్ తీసుకొని మనం దాన్ని ఏం చేస్తున్నాం ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. రబ్ చేస్తున్నప్పుడు ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో దట్ మీన్స్ ఇన్ అవర్ కెమిస్ట్రీలో మనం నేర్చుకునేది ఏముంటాయి, ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి ఎవరి బాడీలో. అవి వచ్చేసి ఏముంటాయి, మనకు పాజిటివ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్ పార్టికల్స్ ఉంటాయి. సో దోస్ ఆల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మేనర్. అవన్నీ కూడా మనకి ఏముంటాయి, ఒక స్పెసిఫిక్ మేనర్లో అరేంజ్ చేసి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ రబ్ చేస్తూ ఉన్నామో అంటే దానికి ఏం చేస్తున్నాం, సమ్ ఎనర్జీ అనేదాన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ఎనర్జీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంటే సమ్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్, ఏదైతే పార్టికల్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి అదర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఏదైతే ఉందో అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఎయిదర్ ఎడిషన్ ఆర్ రిమూవ్. దట్ మీన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్లో మనకి ఏమవుతున్నాయి, ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది, ఇంకొక ఆబ్జెక్ట్లో మనకి ఏమవుతుంది, ఛార్జ్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. ఆ సబ్ట్రాక్షన్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాం, ఎలక్ట్రిఫైయింగ్. సో దిస్ ఈజ్ ద మెథడ్ అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. దట్ మీన్స్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్, మనకి యూనివర్స్ నుండి ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా మనకి ఏమవుతుంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ దీస్ ఆర్ పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. బట్ దీస్ ఆల్ ఆర్ ఇన్ ఈక్వల్ స్టేజ్. ఇవన్నీ కూడా మనకి ఏముంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాజిటివ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఏముంటాయి, 10 నెగిటివ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ రెండు ఇక్కడ 10 పాజిటివ్ ఉన్నాయి, 10 నెగిటివ్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా క్యాన్సిల్ ఈచ్ అదర్. సో పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి దెన్ వీఆర్ గెటింగ్ ద న్యూట్రల్. మనకి ఏమవుతుంది, న్యూట్రల్ వస్తుంది. మనం మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ చేస్తాం కదా, ఒక పాజిటివ్ క్వాంటిటీని నెగిటివ్ క్వాంటిటీని ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్న వాటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు 0 రిజల్ట్ వస్తుంది. ద సేమ్ వే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్లో పాజిటివ్ ఛార్జ్ ఎంతైతే ఎగ్జిస్ట్ అయ్యిందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అప్పుడు ఆ రెండు కూడా ఏమవుతుంటాయంటే ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకు న్యూట్రల్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఈ న్యూట్రల్ బాడీతో పాటు ఈ న్యూట్రల్ బాడీలో ఏమవుతున్నాయి, మనకు సమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ నాట్ టైట్లీ అట్రాక్టెడ్. టైట్లీ కాకుండా ఏమవుతున్నాయి, సమ్ ఈజీగా మూవ్ అవ్వడానికి ఈజీగా సమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దాన్ని రబ్ చేస్తున్నామో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఫ్రీగా, దట్ మీన్స్ నాట్ టైట్లీ, విచ్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్, దెన్ దీస్ విల్ బీ గెటింగ్ సమ్ ఎనర్జీ అండ్ దే విల్ మూవ్ ఫర్ టు అదర్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని రబ్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే అదర్ ఆబ్జెక్ట్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ ద ఎలక్ట్రిఫికేషన్. మనం ఎప్పుడైతే రబ్ చేస్తున్నామో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే టైట్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఏదైతే అరేంజ్ చేసి ఉన్నాయో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఏమంటున్నామంటే ఎలక్ట్రిఫైయింగ్ ప్రాసెస్ అంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రిఫైయింగ్ ప్రాసెస్లో వచ్చేసి ఎ బాడీ కెన్ ఛార్జ్ పాజిటివ్లీ బై లాసింగ్ ఎలక్ట్రాన్స్. సో మనం రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద గ్లాస్ రాడ్ అండ్ దీన్ని వచ్చేసి మనం సిల్క్ క్లాత్తో రబ్ చేస్తూ ఉన్నాం. రబ్ చేస్తున్నప్పుడు ఈ గ్లాస్ రాడ్ ఏం చేస్తుంది, దీని దగ్గర నుండి ఎలక్ట్రాన్స్ని వదిలేస్తుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ని వదిలేస్తే దానికి ఏమొస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది, విచ్ ఈజ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్. ఏదైతే ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుందో ఇట్ విల్ బీ గెటింగ్ ద పాజిటివ్ ఛార్జ్. ద సేమ్ వే ఏదైతే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో ఇక్కడ ఏమవుతుంది, గ్లాస్ రాడ్ అనేది పార్టికల్స్ని వదిలేస్తుంది, ఎలక్ట్రాన్స్ని వదిలేస్తుంది. అప్పుడు ఈ సిల్క్ క్లాత్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఏదైతే తీసుకుంటుందో దట్ ఈస్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్. ఏదైతే ఎలక్ట్రాన్స్ వదిలేస్తుందో ఇట్ ఈస్ గెటింగ్ పాజిటివ్ ఛార్జ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. సో ఎలక్ట్రాన్స్ ఇచ్చేది వచ్చేసి పాజిటివ్ ఛార్జింగ్, తీసుకునేది వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ ఛార్జెస్ తర్వాత రెండు కూడా ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం, గ్లాస్ రాడ్ తీసుకొని దాన్ని రబ్ చేస్తున్నాం. సో దీనికి వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి సిల్క్ క్లాత్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ రెండు కూడా మనం ఒకదాంతో ఒకటి ఏం చేస్తున్నాం, కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నాం. అంటే ఆ సిల్క్ క్లాత్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ గ్లాస్ రాడ్ పైన ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆఫ్టర్ సమ్ టైం ఒక 2 minutes ఆర్ 1 minute తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నామో ఈ గ్లాస్ రాడ్ అనేది స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్స్ని అట్రాక్ట్ చేయదు. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది దీనివల్ల, ఈ సిల్క్ క్లాత్ వల్లే దీనికి ఛార్జ్ అనేది వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ ఈ సిల్క్ క్లాత్ దీన్ని కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నామో ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. దట్ మీన్స్ ద ఛార్జ్ ఈజ్ లాస్ట్ బై కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏదైనా సరే దానికి ఏమవుతుంది అంటే ఛార్జ్ అనేది లాస్ అవుతుంది ఆటోమేటిక్గా. దట్స్ వై వెన్ ఇఫ్ యూ వాంట్ టు న్యూట్రలైజ్, ఒక ఆబ్జెక్ట్ మనం న్యూట్రలైజ్ చేయాలి అంటే ఏం చేయాలి, దాన్ని కాంటాక్ట్లో ప్లేస్ చేయాలి అదర్ ఆబ్జెక్ట్కి. అదర్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్ ప్లేస్ చేసిన ఆటోమేటిక్గా దాని యొక్క ఏమవుతుంది, ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ వన్ ఈ న్యూట్రలైజ్ బాడీ చేయడానికి ఏం చేస్తున్నాం, మనం కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ కాంటాక్ట్స్లో ప్లేస్ చేయకుండా
దెన్ వీఆర్ ప్లేసింగ్ సమ్ అదర్ లొకేషన్. రెండింటి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక పాజిటివ్ ఆబ్జెక్ట్ని ఒక నెగిటివ్ ఆబ్జెక్ట్ తీసుకొని రెండింటికి కూడా డిఫరెంట్ ఛార్జెస్ ప్లేస్ చేసినప్పుడు బోత్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ వితౌట్ కాంటాక్ట్. ఎప్పుడైతే మనం దాన్ని కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నామో ఏమవుతున్నాయి, లాస్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే దాంట్లో కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నామో అగైన్ దే ఆర్ గెట్టింగ్ దోస్ పార్టికల్స్ టు రిటర్న్. ఆ పార్టికల్స్ ఏం చేస్తున్నాయి, మళ్ళీ అవి రిటర్న్ తీసేసుకుంటున్నాయి. సో ఎప్పుడైతే ఈ సిల్క్ క్లాత్తో రబ్ చేసినామో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది దీనికి, ఇది ఈజ్ గెటింగ్ నెగిటివ్ ఛార్జ్. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ప్లేస్ చేసినప్పుడు దెన్ బోత్ విల్ బి గెటింగ్ సేమ్ ఎలక్ట్రాన్స్. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో మళ్ళీ ఏం చేస్తున్నాయి, రిటర్న్ తీసుకుంటున్నాయి. రిటర్న్ తీసుకున్నప్పుడు దాని ఛార్జ్ ఏమవుతుంది, లాస్ అవుతుంది. అండ్ దే బికమ్ న్యూట్రల్. అవి ఏమవుతున్నాయంటే మళ్ళీ న్యూట్రల్గా కన్వర్ట్ అవుతున్నాయి. సో దిస్ వన్, దట్ మీన్స్ దీస్ ఆర్ ద ప్రాసెస్. వెన్ ద ఛార్జ్ ఈజ్ ఎలక్ట్రిఫైడ్, ఎప్పుడైతే ఎలక్ట్రిఫైడ్ అవుతుందో లేదా ఛార్జ్ అనేది గెయిన్ చేస్తుందో దెన్ ఇట్ ఈస్ ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. అలానే న్యూట్రలైజ్ చేసినప్పుడు దాన్ని ఏమంటున్నాం, న్యూట్రలైజ్డ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో దీస్ ఆర్ దిస్ వన్. నెక్స్ట్ వన్, so conductors and insulators. So just now we said that by using the contact we can transfer the heat or the electric charge. Electric charge అనేది కాంటాక్ట్ వల్ల ఏమవుతుంది, ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ గెటింగ్ ద ఛార్జ్, మనం ఛార్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కాంటాక్ట్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాక్టివిటీ ఏంటంటే స్మాల్ ఒక రాడ్ తీసుకొని, ఒక మెటల్ రాడ్ తీసుకొని దాన్ని మనం చేత్తోనే ప్లేస్ చేసినాం, ఇక్కడ చేత్తో పట్టుకున్నాం. సో దాన్ని చేత్తో పట్టుకొని ఏం చేస్తున్నామంటే దాన్ని రబ్ చేస్తున్నాం ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు హౌ మచ్ టైమ్ యు ఆర్ రబ్బింగ్, నువ్వు ఎంతసేపు రబ్ చేసినా కూడా ఏమవుతుందంటే దానికి ఛార్జ్ రావట్లేదు. సో దాన్ని రబ్ చేసిన తర్వాత ఇక్కడ పేపర్ పార్టికల్స్ని తీసుకొని దాని దగ్గర నియర్గా ప్లేస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అట్రాక్టింగ్, అది అనేది అట్రాక్ట్ చేయట్లేదు. ఇన్ ద సేమ్ వే అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ గ్లాస్ రాడ్కి ఒక ఐరన్, ఒక ఉలెన్, ఒక వుడ్ది కానీ లేదా ప్లాస్టిక్ యొక్క పిస్టన్ కానీ తీసుకుంటున్నాం, హ్యాండిల్ ప్లేస్ చేసి ఆ హ్యాండిల్ని పట్టుకొని దీన్ని రబ్ చేస్తున్నాం. రబ్ చేసిన తర్వాత దీన్ని పీస్ ఆఫ్ పార్టికల్స్ దగ్గర తీసుకెళ్తే ఇట్ ఈస్ అట్రాక్టింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బోత్ సిచ్యువేషన్, ఫస్ట్ సిచ్యువేషన్లో సెకండ్ సిచ్యువేషన్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చేస్తున్నాం, మనం ఈ గ్లాస్ రాడ్ని హ్యాండ్తో టచ్ చేస్తున్నాం. సెకండ్ సిచ్యువేషన్లో వీఆర్ నాట్ టచింగ్ డైరెక్ట్లీ దిస్ గ్లాస్ రాడ్, ఈ గ్లాస్ రాడ్ని మనం టచ్ చేయట్లేదు. అంటే మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఆల్రెడీ వి డిస్కస్డ్ బై ద కాంటాక్ట్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈస్ లాసింగ్. మనం దీన్ని రబ్ చేసినప్పుడు దానికి వచ్చిన ఛార్జ్ వస్తున్నప్పటికి కూడా మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ ప్లాస్టిక్ రాడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ గెట్టింగ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో వై, ఎందుకు అనేది ఇలా జరుగుతుంది అనేది వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ టాపిక్. సో హియర్ టేక్ వన్ యాక్టివిటీ, పిత్ బాల్స్ ఆర్ కాపర్ వైర్ అండ్ ప్లాస్టిక్ రాడ్. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక పిత్ బాల్ తీసుకుంటున్నాం. సో ఆ పిత్ బాల్ తీసుకొని బై యూజింగ్ ఏ కాపర్ వైర్, ఒక కాపర్ వైర్ తీసుకొని అదర్ ఎండ్లో వచ్చేసి ఒక ప్లాస్టిక్ రాడ్ తీసుకుంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ రాడ్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఛార్జ్డ్ ఆబ్జెక్ట్. ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ కాపర్ వైర్ యూజ్ చేస్తున్నామో ఆఫ్టర్ సమ్ టైమ్ విత్ ఇన్ ద సెకండ్స్, ఒక 10 సెకండ్స్ తర్వాత కానీ 20 సెకండ్స్ తర్వాత కానీ ఈ పిత్ బాల్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ప్లాస్టిక్ రాడ్కి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఈ పిత్ బాల్ కూడా ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది అక్వైర్ అవుతుంది. ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఇక్కడ ఈ కాపర్ వైర్ ప్లేస్లో ఒక నైలాన్ వైర్ కానీ లేదా ప్లాస్టిక్ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకుంటున్నాం. సో ఆ రబ్బర్ బ్యాండ్ కానీ ఒక నైలాన్ వైర్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయ్యిందో అది అనేది ఈ పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో బేస్డ్ ఎందుకు ఇక్కడ రీజన్ ఏంటి, ఫస్ట్ సిచ్యువేషన్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, కాపర్ వైర్ యూజ్ చేస్తున్నాం. సెకండ్ సిచ్యువేషన్ ఏం యూజ్ చేస్తున్నాం, రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాం. సో కాపర్ వైర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఎందుకు, రీజన్ ఏంటి అంటే ఆల్ ద పార్టికల్స్, ఆల్ ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద యూనివర్స్, మనకి యూనివర్స్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కూడా దేనిపైన డిపెండ్ అవుతుంది, ఛార్జ్ అనేది సబ్స్టాన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ సబ్స్టాన్స్ అనేది మనకు 3 టైప్స్లో ఉంటుంది బేస్డ్ ఆన్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎప్పుడైతే మనం కాపర్ వైర్ యూజ్ చేసిన ఏమవుతుంది, ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ ద కాపర్ కెన్ అలో ద ఛార్జ్ త్రూ పాస్ దెమ్, దాని నుంచి కరెంట్ అనేది ఆర్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడానికి ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వాటిని ఏమంటున్నాం అంటే కండక్టర్స్ అంటున్నాం. సో హియర్ విచ్ అలో ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్, ఏవైతే ఎలక్ట్రిసిటీని వాటి నుంచి పాస్ అవ్వడానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ కండక్టర్స్ అంటున్నాం. సో ద ఎగ్జాంపుల్స్ ఆర్ మెటల్స్, హ్యూమన్ బాడీ, యానిమల్ బాడీస్ అండ్ దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్. సో ఇన్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ వెన్ వీఆర్ యూజింగ్ ద రబ్బర్ బ్యాండ్, మనం ఇక్కడ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ప్లాస్టిక్ రాడ్ నుంచి పిత్ బాల్కి. దట్స్ వై బికాస్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే విచ్ ఆఫర్ హై రెసిస్టెన్స్ టు ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
సో వాటి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయకుండా దే ఆర్ యూజింగ్ హై రెసిస్టెన్స్, ఆపేస్తూ ఉంటాయి. సో దీస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. వీటిని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఏవైతే అలో చేసే వాటిని ఏమంటున్నాం కండక్టర్స్ అంటున్నాం, ఏవైతే అలో చేయకుండా ఆపేస్తూ ఉంటాయో వాటిని ఏమంటున్నాం అంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాన్ మెటల్స్, అన్ని నాన్ మెటల్స్ అంటే లైక్ గ్యాసెస్ కానీ, ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, నైలాన్ కానీ, ఇవన్నీ కూడా మనకు నాన్ మెటల్స్. దట్స్ బై మనకు వచ్చేసి ఏవైనా సరే ఇంట్లో వెజల్స్ ఉంటాయి కదా, వాటన్ని కూడా మనకు వచ్చేసి నాన్ మెటల్స్ అనేవి పట్టుకోవడానికి హ్యాండిల్స్గా యూస్ చేస్తూ ఉంటాం, లైక్ ఎబోనెట్, లైక్ దీస్ ఆల్. సో ఆఫ్టర్ దట్ వన్, అవుట్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు కాకుండా మనకు థర్డ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆల్సో ఎగ్జిస్టెడ్. సో కనెక్టర్స్ అంటే ఏం చేస్తున్నాయి, అలో చేస్తున్నాయి, ఇన్సులేటర్స్ అలో చేయట్లేదు. ఈ రెండు కాకుండా మనకు థర్డ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆల్సో ఎగ్జిస్టెడ్, విచ్ ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే ఈ కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో మనకు అదర్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ దోస్ ఓన్లీ నోన్ యాజ్ సెమీ కండక్టర్స్. మనం వాటిని ఏమంటాం అంటే సెమీ కండక్టర్స్ అంటున్నాం. సో ఈ సెమీ కండక్టర్స్ గురించి వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ చాప్టర్స్. సో ఈ సెమీ కండక్టర్స్ ఏం చేస్తామంటే దీస్ ఆర్ సమ్ టైమ్స్ యాక్ట్ యాజ్ కండక్టర్స్ అండ్ సమ్ టైమ్స్ యాక్ట్ యాజ్ ఇన్సులేటర్స్. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే సమ్ టైమ్స్ దే కెన్ అలో, వాటి నుంచి కరెంట్ పాస్ అవ్వడానికి ఆర్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. సమ్ టైమ్స్ దే విల్ నాట్ అలో, సమ్ టైమ్స్ ఏం చేస్తాయి ఇవి అలో చేయవు. దీస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. సో దీస్ ఆర్ ద 3 different types of substances based on the movement of objects or electricity. సో ఆఫ్టర్ దట్ వన్, మనం ఎప్పుడైతే ఒక బిల్డింగ్ ప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మన నెక్స్ట్ వన్ కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది మన హ్యూమన్ బాడీ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రావెల్ అయ్యి కంప్లీట్గా ఎక్కడికి వెళ్తుంది, ఎర్త్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే ఈజ్ నోన్ యాజ్ ఎర్తింగ్ ఆర్ గ్రౌండింగ్. ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద చార్జెస్ విత్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ గ్రౌండింగ్ ఆర్ ఎర్తింగ్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయో, అంటే కండక్టర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎర్త్కి ట్రాన్స్ఫర్ అవుతాయి కంప్లీట్గా, దాన్ని ఏమంటున్నాం ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అంటున్నాం. సో ఇక్కడ ఎర్తింగ్ అనే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే హౌస్ ప్లేస్ చేస్తున్నామో ఆ హౌస్లో మనం ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ వైర్ని తీసుకెళ్ళి ఒక మెటల్ రాడ్తో ఎర్త్లో ప్లేస్ చేస్తున్నాం, బరీడ్ ఇన్ ద ఎర్త్లో బరీడ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మనకు ఇక్కడ మీటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ మీటర్ దగ్గర నియర్లో దాని వైర్ని కనెక్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్, దిస్ మీన్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ వైర్ అనేవి మిస్కనెక్షన్ జరుగుతూ ఉందో, ఈ మిస్కనెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ కరెంట్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎర్తింగ్ ద్వారా ఎర్త్లోకి ఎంటర్ అవుతుంది. సో దెన్ వాట్ ఈస్ ద అప్లియన్సెస్ వీఆర్ యూజింగ్ అన్ అవర్ హౌస్, మన హౌస్లో ఏదైతే అప్లియన్సెస్ యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకు సేఫ్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఫర్ ద గ్రౌండింగ్ ఆర్ ఎర్తింగ్. ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద చార్జెస్ విత్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ గ్రౌండింగ్ ఆర్ ఎర్తింగ్. ఆ ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని కూడా ఎర్త్కి షేర్ చేయడాన్ని ఎర్తింగ్ లేదా గ్రౌండ్ అంటున్నాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హౌస్, మన హౌస్లో ఈ ఎలక్ట్రిసిటీని మనం చూస్తే, ఎలక్ట్రిక్ వైరింగ్ని చూసినట్లయితే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ అనుకుంటే అక్కడ మనకి ఏముంటాయి, 3 హోల్స్ ఉంటాయి. సో ఈ 3 హోల్స్ వచ్చేసి మనకి ఏం చేస్తాం, ఒక చార్జర్ పిన్ పెట్టాలనే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో 3 ఆప్షన్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ లైవ్, న్యూట్రల్ అండ్ ఎర్త్. ఇక్కడ వచ్చేసి మనకు లైవ్, న్యూట్రల్, ఎర్త్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో లైవ్ అండ్ న్యూట్రల్, దీస్ 2 విల్ బీ, ఇది వచ్చేసి లైవ్, ఇది వచ్చేసి న్యూట్రల్. ఈ రెండు కూడా మనకి ఏం చేస్తున్నాయంటే పవర్ స్టేషన్ నుంచి మనకి పవర్ని తీసుకొస్తూ ఉంటాయి మన స్విచ్ బోర్డ్లోకి ఆర్ మన మెయిన్లోకి పవర్ని తీసుకొచ్చేది ఏంటంటే ఈ లైవ్ అండ్ న్యూట్రల్. బట్ వై యూజ్ దిస్ వన్ ఎర్త్, ఈ ఎర్త్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ లైవ్ అనేది డైరెక్ట్గా మన అప్లియన్సెస్ కనెక్ట్ అవుతూ ఉందనుకో, ఎప్పుడైతే డైరెక్ట్ అప్లియన్సెస్ కన్వర్ట్ అయినప్పుడు దెన్ వీఆర్ యూజింగ్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్ ఏం చేస్తుందంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎర్త్లోకి సెండ్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ ద ఎర్తింగ్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. What is the main purpose of this means, earthing is useful as from electric shock and damaging the appliances when any fault occurs. ఈ లైవ్ వైర్ టచెస్ విత్ ద మెటాలిక్ బాడీ, ఎప్పుడైతే ఈ లైవ్ వైర్ అనేది మెటాలిక్ బాడీకి టచ్ అవుతూ ఉందో, మెటాలిక్ బాడీ టచ్ అయినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది మొత్తం హోల్ హౌస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వితౌట్ దీస్ న్యూట్రల్. ఈ న్యూట్రల్ లేకుండా యాజ్ వెల్ యాజ్ ఈ ఎర్త్ లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎర్త్ లేకపోతే. సో అప్పుడు ఏమవుతుంది, మనకు అన్ని అప్లికేషన్స్ కూడా లాస్ అవుతాం. దట్ మీన్స్ దే విల్ బి ఫెయిల్. సో డ్యూ టు దట్ వన్, ఆ డ్యామేజ్ మనకు జరగకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నామంటే ఈ థర్డ్ వన్ ఎర్తింగ్ అనే దాన్ని మనం యూస్ చేస్తూ ఉన్నాం. సో బట్ హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, వితౌట్ ఎర్త్ ఆల్సో వీ కెన్ గెట్ ద కరెంట్, పవర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. వితౌట్ ఎర్త్ లేకపోయినా మనకు పవర్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ సేఫ్, ఇది అనేది మనకు సేఫ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఎర్తింగ్ అండ్ గ్రౌండింగ్. ద పర్పస్ ఆఫ్ ఎర్తింగ్ ఈజ్, ఎర్తింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇట్ విల్ బి ద గెట్టింగ్ ద
it will save from the electric shock and damaging appliances. Electric damages lekunda and shocks lekunda undali ante we are using this grounding. These are the today's concepts. Once again I can repeat all the topics. So first, electric charges and fields. మనం ఇక్కడ ఈ electric different experience we are getting in our daily life. Sparks and crackle sound when you are using the woolen cloths in the dry positions, dry situations లో మనం ఏదైతే ఉలెన్ క్లాత్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ స్పార్క్స్ కానీ క్రాకిల్ సౌండ్ కానీ ఫామ్ అవుతుంది. అండ్ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు మనకు లైట్నింగ్ ఫార్మేషన్ కానీ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ మనం ఒక ఆబ్జెక్ట్ రబ్ చేసినప్పుడు మన ఎలక్ట్రిక్ షాక్ ఇవన్నీ కూడా మనకు దేని వల్ల వస్తున్నాయి అంటే డ్యూ టు ద డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క డిశ్చార్జ్ వల్ల మనకి ఇవనేది ఫామ్ అవుతూ ఉన్నాయి. సో వై దిస్ వన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది డిశ్చార్జ్ ఆఫ్ ఈజ్ డ్యూ టు ద జనరేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం వల్ల మనకు ఈ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టాటిక్ మీన్స్ ఇక్కడ ఏంటి అంటే డజంట్ మూవ్ అండ్ నాట్ చేంజ్ విత్ టైంతో పాటు చేంజ్ అవ్వకుండా స్టేబుల్గా ఏవైతే ఉంటే వాటిని స్టాటిక్ అంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ అనేది మనకు దేన్ని చెప్తుంది అంటే ఫోర్సెస్, ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద స్టాటిక్ ఛార్జెస్ అంటే ఎటువంటి మూవ్మెంట్ లేనటువంటి ఛార్జెస్ నుంచి ఈ ఫోర్సెస్ కానీ ఫీల్డ్స్ కానీ ఎలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేది మనకి ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్. సో నెక్స్ట్ వన్, సో ఎలక్ట్రిక్ ఛార్జ్. అసలు ఛార్జ్ అనేదాన్ని ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు ఫస్ట్ అంటే థేల్స్ ఆఫ్ మిలిటస్. ఆయన ఏం చేసిందంటే ఒక యాంబర్ తీసుకొని యాంబర్ని సిల్క్ క్లాత్తో కానీ ఉలెన్ క్లాత్తో రబ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే పీస్ ఆఫ్ పేపర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ హీ సెడ్ దట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేదాన్ని ప్లేస్ చేసిండు. సో ఆఫ్టర్ దట్ వన్ బై రబ్బింగ్ యాంబర్ విత్ ఉల్కాస్ అట్రాక్ట్స్ లైట్ ఆబ్జెక్ట్స్. ఈ లైట్ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పింది ఎవరు అంటే ఈ థేల్స్ ఆఫ్ మిలిటస్. సో ఆఫ్టర్ దట్ వన్ ద వర్డ్ ఎలక్ట్రిసిటీ కాయిన్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఎలక్ట్రాన్ మీన్స్ యాంబర్. సో ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం గ్రీక్ వర్డ్ ఎలక్ట్రాన్ నుంచి తీసుకున్నాం. సో ఈ ఎలక్ట్రాన్కి మీనింగ్ ఏంటి అంటే యాంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రీ రెజిన్. ట్రీ ఉన్నటువంటి బెరడు లాంటి దాన్ని మనం ఇక్కడ యాంబర్ అంటున్నాం ఆర్ ఏ స్టేబుల్ ఆబ్జెక్ట్, రిజిడ్ ఆబ్జెక్ట్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ మనం యాక్టివిటీస్ ఏం చూస్తున్నాం, ఎక్కడ ఈ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తున్నాము అంటే వైట్ పేపర్స్ తీసుకొని చిన్న వైట్ పేపర్స్ తీసుకొని పీస్ ఆఫ్ పేపర్స్ని టీవీ స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతున్నాయంటే అవి అట్రాక్ట్ అవుతున్నాయి లేదా మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఆఫ్టర్ దట్ వన్ రాడ్స్ అండ్ పిత్ బాల్స్ని తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ కానీ రిపల్సివ్ ఫోర్సెస్ కానీ ఎలా ఎగ్జిస్ట్ అయ్యి అనేది సెకండ్ యాక్టివిటీ. ఇక్కడ ఏమవుతున్నాయంటే 2 గ్లాస్ రాడ్స్ తీసుకొని ఉలెన్ క్లాత్తో కానీ సిల్క్ క్లాత్తో కానీ రబ్ చేసినప్పుడు ఆ రెండు ఒకదాని కూడా దగ్గర తీసుకెళ్తే ఏమవుతున్నాయి, రెండు కూడా రిపుల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ రెండుని కూడా ఒకే క్లాత్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండు కూడా సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సేమ్ ఛార్జ్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతున్నాయి, రెండు కూడా రిపుల్ అవుతున్నాయి. అలా కాకుండా నెక్స్ట్ వన్ ఏంటంటే గ్లాస్ రాడ్ అండ్ వూల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒక గ్లాస్ రాడ్ని ఒక ఉలెన్ క్లాత్ని తీసుకొని ఒకదానితో ఒకటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమవుతున్నాయంటే రెండు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ ప్లాస్టిక్ రాడ్ అట్రాక్ట్స్ ద గ్లాస్ రాడ్ బట్ రిపుల్ విత్ సిల్క్ క్లాత్ ఆర్ ఉలెన్ క్లాత్ విచ్ ద గ్లాస్ రాడ్ ఈజ్ రబ్. ఒక రాడ్ని వచ్చేసి మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్ రాడ్ని ఒక గ్లాస్ రాడ్ని రెండు కూడా రబ్ చేసి ఒకదాని దగ్గర ఒకటి తీసుకొచ్చినప్పుడు రెండు కూడా ఏమవుతున్నాయంటే అట్రాక్ట్ అవుతున్నాయి. బట్ దేంతో అయితే రబ్ చేస్తున్నామో, ఏ క్లాత్ అయితే రబ్ చేస్తున్నామో దాంతో మాత్రం రిపుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ప్లాస్టిక్ రాడ్ అనేది గ్లాస్ రాడ్తో అట్రాక్ట్ అవుతుంది బట్ సిల్క్ క్లాత్తో రిపుల్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇప్పుడు ప్లాస్టిక్ రాడ్కి ఉన్న ఛార్జ్కి ఏమవుతుంది, ఆపోజిట్లో క్లాత్ అనే దానికి ఛార్జ్ వస్తుంది. దట్స్ వై బోత్ విల్ బి రిపుల్. సో ఆఫ్టర్ వన్ పిత్ బాల్స్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు ఈ పిత్ బాల్స్ ఏమవుతున్నాయి, సిల్క్ థ్రెడ్ వదిలేసినప్పుడు ఏమవుతున్నాయి, సస్పెండ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే రిపుల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం అక్కడ యూజ్ చేసినటువంటి బాల్స్ వచ్చేసి సిల్క్ బాల్ యాజ్ వెల్ యాజ్ రాడ్ వచ్చేసి సిల్క్ రాడ్. దట్స్ వై బోత్ విల్ బి గెటింగ్ సేమ్ చార్జ్ అండ్ రిపుల్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో రిపుల్ బై రాడ్తో కూడా మనకు రిపుల్ అవుతున్నాయి. సో అలా కాకుండా పిత్ బాల్స్ వచ్చేసి ఒక దాన్ని వచ్చేసి గ్లాస్ రాడ్తో అట్రాక్ట్ చేస్తున్నాం, అనదర్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ రాడ్తో టచ్ చేస్తున్నాం. టచ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే రెండు కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు గ్లాస్ రాడ్కి ప్లాస్టిక్ రాడ్కి రెండు కూడా డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దట్స్ వై. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ మొత్తాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే ఏదైతే క్వాంటిటీ అనేది ఉందో దానికి 2 kinds ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటున్నాం. ఓన్లీ 2 kinds ఆఫ్ అన్ ఎంటిటీ విచ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. దేనికైతే 2 options ఉన్నాయో చేంజింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దాన్ని మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అంటున్నాం. సో ద ఆబ్జెక్ట్స్ గెట్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ బై రబ్బింగ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అని మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే రబ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. సో బై ది పిత్ బాల్ ఎక్స్పెరిమెంట్స్ వీ కెన్ ఫైండ్ దట్ లైక్ ఛార్జెస్ రిపుల్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్. మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ మొత్తాన్ని చేసుకుని కన్క్లూడ్ ఏం చేస్తున్నామంటే సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు అవి ఏమవుతున్నాయి, దూరంగా జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయో ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి.
సో దీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ దట్ చార్జెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకోటి ఏం చెప్తున్నామంటే చార్జెస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి. సో నెక్స్ట్ వన్, ద ప్రాపర్టీ విచ్ డిఫరెన్షియేట్స్ ద టూ కైండ్స్ ఆఫ్ చార్జ్ ఈజ్ కాల్డ్ పొలారిటీ ఆఫ్ చార్జ్. ఎప్పుడైతే ఈ ఛార్జ్ మనం డివైడ్ చేస్తున్నామో, ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అని, ఒకటి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ అని అలా డివైడ్ చేయగలుగుతున్నాము అంటే అది దేన్ని బేస్ చేసుకుని అంటే దిస్ ప్రాపర్టీ పొలారిటీ ఆఫ్ చార్జ్. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకుని మాత్రమే మనం ఛార్జెస్ని డివైడ్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ వన్, ద చార్జెస్ వర్ నేమ్డ్ బై పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ చార్జెస్ మనకు టూ టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ అని నెగిటివ్ అని మనం డివైడ్ చేయగలుగుతున్నాము అంటే దాన్ని చేసింది ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ గెట్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఒక ఆబ్జెక్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే దాన్ని వచ్చింది అంటే దాన్ని ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిఫైడ్ ఆర్ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. దేనికైతే ఛార్జ్ అనేది వస్తుందో అది ఎలక్ట్రిఫైడ్ ఆబ్జెక్ట్ లేదా ఛార్జ్డ్ ఆబ్జెక్ట్. అలా కాకుండా నో ఛార్జ్, దానికి ఎటువంటి ఛార్జ్ లేకపోతే ఆబ్జెక్ట్ని ఏమంటున్నాము అంటే న్యూట్రల్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఛార్జ్ ఉంటే ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటాం, ఛార్జ్ లేకపోతే న్యూట్రల్ ఆబ్జెక్ట్ అంటాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఈ డిటెక్షన్ ఆఫ్ ఛార్జ్ అనేది మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా ఒక ఆబ్జెక్ట్లో అనే దాన్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఎక్స్పెరిమెంటే గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. దాన్ని మనం ఏమంటున్నాం గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అంటున్నాం. సో దిస్ ఈజ్. సో ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్లో డైవర్జెంట్ అనేది ఎంత ఉందో, ద డిగ్రీ ఆఫ్ డైవర్జెన్స్, ఆ రెండు గోల్డ్ లీఫ్స్ కూడా ఎంత డిస్టెన్స్తో దూరంగా జరిగిపోతున్నాయి దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. అంటే ఎక్కువ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ యొక్క డైవర్జెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఛార్జ్ ఉంటే డైవర్జెన్స్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రిఫైడ్ న్యూట్రల్ బాడీ వీ నీడ్ టు యాడ్ ఆర్ రిమూవ్ వన్ కైండ్ ఆఫ్ ఛార్జ్. ఒక న్యూట్రల్ బాడీ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎలక్ట్రిఫై చేయాలి అనుకుంటే, అంటే దానికి సమ్ ఛార్జ్ అనేదాన్ని ఇవ్వాలి అనుకుంటే వీ షుడ్ యాడ్ ఆర్ రిమూవ్ ఛార్జ్ని మనం రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేయాలి. అప్పుడే న్యూట్రల్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎలక్ట్రిఫై అవుతుంది. సో దట్ వన్. సో బాడీ కెన్ బి చార్జ్డ్ బి పాజిటివ్లీ బై లాసింగ్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది లాసింగ్ ఎలక్ట్రాన్స్ వేరే దానికి ఇచ్చేస్తూ ఉందో, లాస్ అవుతూ ఉందో, దెన్ ఇట్ ఈస్ పాజిటివ్లీ ఛార్జ్. దానికి అప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలా కాకుండా ఛార్జ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటూ ఉందో, మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతూ ఉందో, దానికి వచ్చేసి మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ చార్జెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ ఏంటి అంటే మనం ఇక్కడ వచ్చేసి పిత్ బాల్ కాపర్ వైర్ తీసుకొని ప్లాస్టిక్ రాడ్తో అటాచ్ చేసినప్పుడు ఆ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ప్లాస్టిక్ రాడ్కు ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుందంటే పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది బై యూజింగ్ కాపర్ వైర్. అంటే ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కాపర్ వైర్ నుంచి పాస్ అవుతుంది. అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పాస్ అవ్వట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ సబ్స్టాన్సెస్ ఉన్న వాటిని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ కండక్టర్స్ ఏంటంటే విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ, ఏవైతే ఎలక్ట్రిసిటీని అలో చేస్తాయో వాటిని కండక్టర్స్ అంటాం. అంటే వీటిని మనం అరేంజ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మెటల్స్ నుంచి. సో వీటిని మనం కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెటల్స్, హ్యూమన్ బాడీ, యానిమల్ బాడీస్ అండ్ ఎర్త్, ఇవన్నీ కూడా మనకు కండక్టర్స్. అలా కాకుండా అలో చేయకపోతే హై రెసిస్టెన్స్ టు ద పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయకుండా మనకు ఆపేస్తూ ఉంటే వాటిని ఏమంటున్నామంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్లాసు, ప్లాస్టిక్, వుడ్, నైలాన్, ఇవన్నీ కూడా మనకు ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్. సో అలా కాకుండా సెమీ కండక్టర్స్ ఏంటంటే సమ్టైమ్స్ దే విల్ యాక్ట్ యాజ్ కండక్టర్స్, సమ్టైమ్స్ దే విల్ యాక్ట్ యాజ్ ఇన్సులేటర్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవి కండక్టర్స్ లాగా సెండ్ చేస్తాయి, సమ్టైమ్స్ దే ఆర్ ఇన్సులేటర్స్ లాగా సెండ్ చేయవు. వీటిని వచ్చేసి మనం ఇక్కడ ఏమంటున్నామంటే సెమీ కండక్టర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఎలక్ట్రాన్స్ టు ద ఎర్త్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని మనం ఒక బాడీ నుంచి ఎర్త్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎర్తింగ్ అంటున్నాం. సో ఈ ఎర్తింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ హౌసెస్. మన హౌస్ వైరింగ్లో ఈ ఎర్తింగ్ అనేది లేదా గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకు మన హౌస్ వైరింగ్లో మనకు 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి 3 నోడ్స్, లైవ్, న్యూట్రల్ అండ్ ఎర్త్ నోడ్ అనేది ఉంటాయి. సో ఈ ఎర్త్ నోడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఏమైనా ఫాల్ట్ ఎర్రర్స్ కానీ ఫాల్ట్ కనెక్షన్స్ కానీ జరిగినప్పుడు ఈ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఏం సెండ్ చేస్తుంది, ఎర్త్కి సెండ్ చేస్తుంది. సో మన అప్లియన్సెస్, మనం యూజ్ చేసేటువంటి అప్లియన్సెస్ కూడా మనకు సేవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ టుడేస్ టాపిక్ అండ్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.